ఎగ్జిక్యూటివ్ నుంచి ఎండీగా ఎదిగిన గోపు రాజిరెడ్డి మోసాలు చేయడంలోనూ అదే స్థాయిలో ఎదిగారా? సంబంధం లేదండి, జిఆర్ఆర్ ఎవరు మాకు తెలియదు అంటున్నారు. ఒక బ్రాంచ్ వాళ్ళకి కొంతమంది తెలియదు సార్, అది వాళ్ళకి ఎండీకి డైరెక్ట్ కాంటాక్ట్ సార్ మన వాళ్ళు. బయటకు వస్తున్న జిఆర్ఆర్ ప్రాపర్టీస్ గోపు రాజిరెడ్డి లీలలు. జిఆర్ఆర్ ప్రాపర్టీస్ అని పెట్టుకున్నాయి. ఇలా వేరే వేరే కంపెనీస్ అన్నిటికీ వాళ్ళకి మనీ తీసుకుంటాడేమో. భూమి లేదు, వెంచర్లు లేవు, అయినా రియల్ ఎస్టేట్ కంపెనీ అంటూ ప్రకటనలు. ఓన్ ప్రాపర్టీ అండి, లేకపోతే మీరు జస్ట్ మార్కెటింగ్ అండి. ఓన్ ప్రాపర్టీస్ ఏం లేవా? ఓన్ గా ప్రజెంట్ ఏం లేవు సార్. అడ్వాన్స్ కట్టేందుకు సిద్ధమైన కస్టమర్స్ తో పర్సనల్ అకౌంట్స్ కి పేమెంట్స్. మాకు ఇలాగే ప్లాట్ ఇప్పిస్తానని డైరెక్ట్ మా హస్బెండ్ చేత అతని అకౌంట్ కే వేయించుకున్నాడు. ఆఫీస్కి వెళ్ళి అడిగితే అతనితో మాకు సంబంధం లేదు, అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపన. 5 years ago మేము చూసి వదిలేసాం సార్. ఎట్లా ఊరకపోయింది, ఏదో హాస్పిటల్ కి పే చేసాం అనుకోని అట్లా జరిగింది. మా నెంబర్ చేంజ్ చేసి బాధితులకు టోకురా. నెంబర్ పని చేయట్లేదు ఎందుకు అంటే ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. మరి నాకు కూడా మార్నింగ్ నేను 2 రోజు నేను కాంటాక్ట్ లో లేను, యాక్చువల్లీ ట్రై చేస్తున్నాను. అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని వస్తుంది. అసలు కంపెనీకి వెళ్తే తప్ప బయటపడని బాగోతం. ఆఫీస్కి వెళ్ళి అడిగితే అతనితో మాకు సంబంధం లేదు, అతను ఓన్లీ మార్కెటింగ్ చేస్తాడు మాకు అని చెప్పారు. బయటపడుతున్న గోపు రాజిరెడ్డి మోసాలు. జిఆర్ఆర్ ఉచ్చులు మధ్యాహ్నం 2:30 గంటలకు మీ బీఆర్కే న్యూస్లో.